టిన్నిటస్ అనేది సమస్య అంటే చెవిలో శబ్దం రావడం. ఇది యూజువల్‌గా కండక్టివ్ డెఫ్‌నెస్ ఉన్న వాళ్ళకి రావచ్చు. అలాగే నర్వ్ డెఫ్‌నెస్ ఉన్న వాళ్ళకి గూడా ఈ టిన్నిటస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సర్వసాధారణమైన కారణం టిన్నిటస్‌కి యూజువల్‌గా అంటే వయస్సుతో పాటు కొంత వినికిడి తగ్గుతూ వస్తుంది. 50, 55 ఇయర్స్ నుంచి వినికిడి తగ్గుతూ వచ్చే వాళ్ళకి చెవిలో మోత రావడం, కొంత వినికిడి తగ్గడం, అలాగే దూరాన్ని నుంచి పిలిస్తే వినపడకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చేవాళ్ళు కూడా టినిటస్. అంతేకాకుండా టినిటస్ అనేది ఈ కండక్టివ్ హియరింగ్ లాస్ వల్ల అంటే ఆటోస్క్లెరోసిస్ అనే కండిషన్‌లో కూడా ఈ చెవిలో శబ్దం రావడం, వినికిడి తగ్గడం ఉంటుంది. ఈ సమస్యని యూజువల్‌గా సివియారిటీ ఆఫ్ ద హియరింగ్ ప్రాబ్లమ్‌ని బట్టి యూజువల్‌గా ఆడియోమెట్రీ ఎగ్జామినేషన్‌లో ఎంత సివియారిటీ ఉన్నది అనే సమస్యను బట్టి వాళ్ళకి హియరింగ్ లాస్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా అంటే స్టేపిడాటమీ అనే ఆపరేషన్ ద్వారా వీళ్ళకి హియరింగ్ ఇంప్రూవ్ చేసిన దానివల్ల టినిటస్ కూడా దానిపాటికి అది తగ్గిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఈ టినిటస్ అనేది నాయిస్ ఎక్స్‌పోజర్ ఈజ్ వన్ థింగ్. లౌడ్ నాయిస్ ఎక్స్‌పోజర్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఈ ప్రొఫెషనల్‌గా ఈ రైఫిల్ షూటింగ్ చేసేవాళ్ళు, ఆర్మ్డ్ ఫోర్సెస్ గానీ, అలాగే పోలీస్ పర్సనల్ గానీ, అలాగే ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ వేర్ దేర్ ఆర్ లౌడ్ నాయిస్ పనిచేసేవాళ్ళు, అలాగే మైన్స్‌లో పనిచేసేవాళ్ళు, అలాగే డీజే ఇండస్ట్రీస్‌లో పనిచేసేవాళ్ళు, అలాగే ఎక్సెసివ్ ఫోన్ యూసేజ్ ఆల్సో ఈజ్ ద కాజ్ ఫర్ టినిటస్. అంటే యూజువల్‌గా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయడం వల్ల అంటే ప్రొటెక్టింగ్ ద ఇయర్స్ అగెన్స్ట్ లౌడ్ నాయిస్ అంటే ఇయర్ మఫ్స్ వాడాల్సిన అవసరం చాలా ముఖ్యం. అంటే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఇయర్ మఫ్స్ వాడడం, అలాగే ట్రైనింగ్ అప్పుడు పోలీస్ పర్సనల్ ఈ రైఫిల్ షూటింగ్ చేసే వాళ్ళకి కూడా ఆర్ ఎనీ ట్రైనింగ్ వేర్ ద నాయిస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ వాళ్ళకి ఇయర్ ప్రొటెక్షన్‌తో ఈ ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. అలాగే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఈ 80, 85 డెసిబెల్స్ ఎక్స్‌పోజర్ ఫర్ మోర్ దాన్ 8 అవర్స్ ఉన్న వాళ్ళకి వినికిడి తగ్గడం, అలాగే చెవిలో శబ్దం రావడం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కాబట్టి ప్రివెన్షన్ అనేది ఆఫ్ ఎక్స్‌పోజర్ టు ద లౌడ్ నాయిస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. లేదంటే దీనికి మెడికల్ మేనేజ్‌మెంట్ అంటే యూజువల్‌గా మందులతో ఇది తగ్గిపోతుంది టినిటస్ అని చెప్పేదానికి ఏమీ లేదు. కాబట్టి ప్రివెంటింగ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. See, once there is tinnitus and then noise-induced hearing loss, which is diagnosed by audiometry, there is nothing we can do. So, వినికిడి ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ లాంటి డివైస్ ఇవ్వడం, అలాగే ఈ టినిటస్ మాస్కర్స్ అని వస్తాయి, అలాంటి డివైజెస్ పెట్టుకోవడం ద్వారా, అలాగే టినిటస్ రీట్రైనింగ్ థెరపీ అని ఈ ట్రీట్మెంట్ ద్వారా కొంతవరకు టినిటస్ నయం చేసేదానికి అవకాశం ఉంటుంది. మెయిన్‌గా మెసేజ్ ఏంటంటే ఎక్సెసివ్ నాయిస్ ఎక్స్‌పోజర్ అవాయిడ్ చేయడం, అలాగే ఫోన్స్ అవి కూడా స్పీకర్ ఫోన్ లాంటివి వాడడం. తర్వాత అంటే వెనెవర్ దేర్ ఈస్ ప్రైవసీ ఆఫ్ కోర్స్ యూ హావ్ టు యూజ్ ఇట్. అదర్‌వైజ్ స్పీకర్ ఫోన్ వాడడం. తర్వాత నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఫోన్ తగ్గించుకోవడం ద్వారా కూడా ఈ టినిటస్, ఈ సెన్సారీ న్యూరల్ డెఫ్‌నెస్ ఇవి అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంది.